హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే నా మార్నింగ్ రొటీను. ఉదయాన్నే కసు చిమ్ముకొని బండలు తుడిచి ఇంటి ముందైతే ఒక చిన్న ముగ్గు అయితే వేశాను. వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి కదా, బండలు తుడిచినా తొందరగా అయితే ఆరటం లేదు. అలాగే కిచెన్ మొత్తము అయితే శుభ్రం చేసుకున్నాను. ఈ వర్షాకాలంలో మనం ధూపం ఇంట్లో వేసుకుంటే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది కదా. ఇంకా నేనైతే శుభ్రంగా స్నానం చేసేసి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసి ఇంట్లో అయితే ధూపం అయితే వేశాను. ఇంకా ఈరోజైతే మా బుడ్డోళ్ళు ఇద్దరు 6 గంటలకే అయితే నిద్ర లేచారు. వాళ్ళకు కూడా స్నానం చేపించేశాను. చూశారు కదా పడి పడి దండాలు అయితే ఎలా పెడుతున్నారో. ఇంక ఇక్కడైతే నేనైతే రైస్ అయితే చేసేసాను. మా శాస్త్రాకి అయితే ఈరోజు హాలిడేనే. మా హస్బెండ్కి అయితే క్యారీ అయితే పెట్టాలి. ఇంక ఇక్కడైతే నేను అరటికాయని అయితే చేస్తున్నాను. అరటికాయ వేపుడు చేయకుండా అరటికాయ పులుసుని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారేమో నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇలాగా అరటికాయని అయితే తీసుకునేసి పైన చెక్క అయితే తీసేస్తున్నాను. మరీ మొత్తం తీసేయకుండా కొంచెం లైట్గా అయితే తీసేస్తున్నాను. తర్వాత వీటిని అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చిని, 5-6 దంచుకున్న వెల్లుల్లిని వేసుకొనేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాను. అలాగే 2 కట్ చేసిన పచ్చిమిర్చిని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొనేసి జస్ట్ ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకుంటాను. ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకునేసి దానికి కొద్దిగా ఉప్పుని, పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. దీనికి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనము మూత పెట్టి ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అయితే మగ్గుతాయి. అలా మగ్గిన తర్వాత దీనిలోకి 1 కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, అలాగే కొద్దిగా కారంని ఇంకా ధనియాల పొడిని యాడ్ చేసుకొని మరో 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. ఆ చింతపండు రసం మొత్తం యాడ్ చేసుకునేసి దానికి కొద్దిగా వాటర్ని కూడా కలుపుకొని కొన్ని అయితే యాడ్ చేశాను. ఇంకా వీటన్నిటిని ఒక 3 మినిట్స్ అయితే మనం బాగా ఉడికించుకున్నాక ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఇలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే నేను ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఇడ్లీలు కూడా అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇంకా ఈరోజు అయితే ఫ్రిడ్జ్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను. మొత్తం అన్నిటినీ అయితే తీసేసి ర్యాక్స్ అన్నిటినీ కడిగేసి ఇలాగ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.